2025 ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి సమర్థవంతమైన వాదనలు వినిపించలేదు. ఎందుకు ఈ విధంగా చేశారు అని చెప్పి కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. మనం కూడా ఎందుకు ఇంత బలహీన వాదనలు వినిపించారు అని చెప్పి ఆ రోజు వరుస పెట్టి 3 వీడియోల్లో మాట్లాడుకున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆగిపోయే పరిస్థితి వచ్చింది, రాయలసీమ ప్రయోజనాలను నెరవేర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయే పరిస్థితి వచ్చింది అని సీన్ కట్ చేస్తే అప్పుడు చంద్రబాబు గారి సర్కారు సమర్థవంతమైన వాదనలు వినిపించాము అని వాళ్ళ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. బట్ అది విన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది అది సమర్థవంతమైన వాదన కానే కాదు, ఆ ప్రాజెక్టు ఆగిపోయే విధంగానే వీళ్ళు వాదన చేసినట్లు అనిపించింది అని సీన్ కట్ చేస్తే తాజాగా తెలంగాణ అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాత్రి మాట్లాడిన మాటలు ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశాయి. బాబోయ్, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఏకాంతంగా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను, క్లోజ్డ్ రూమ్లో అంటే ఏకాంతంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను. నేను ఆయనకు ఒక రిక్వెస్ట్ పెట్టాను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను మీరు ఆపేయండి అని చెప్పి నేను అడిగిన ఆయన్ను. నా వినతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు. నేను అడిగిన నా వినతి నేను ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది. అవసరమైతే మీరు నిజ నిర్ధారణ కమిటీని పంపించండి, అక్బరుద్దీన్ ఓవైసీను, హరీష్ రావును, లేకపోతే ఇంకా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డిను, ఎవరో ఒకరితో ఒక నిజ నిర్ధారణ కమిటీని పంపించండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తమ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మినిస్టర్ అయిన తర్వాత ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందో లేదో వెళ్ళి చూడండి, ఆగిపోయింది. అది మా ఘనత. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు గారితో ఏకాంతంగా మాట్లాడిన తర్వాత ఆ ప్రాజెక్టు ఆపేయమని అడిగిన తర్వాత ఆపేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం నేను సాధించిన ఈ విజయం ఎప్పుడు నేను బయటకు చెప్పుకోలేదు. ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా ఇప్పుడు అసెంబ్లీలో తప్పలేదు కాబట్టి నేను చెబుతూ ఉన్నాను. ఏకాంతంగా చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు. ఇంత దారుణమా? రాయలసీమ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం అత్యద్భుతమైన ప్రాజెక్టు, ఎన్ని అవాంతరాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రయోజనాల కోసం అని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఆపేశారా? హర్రర్రర్రర్రే. అసలు అది విన్న దగ్గర నుంచి నెక్స్ట్ ఒక రకమైనటువంటి షాకింగ్గానే ఉంది నాకైతే. తద్వారా మేము పాలమూరు రంగారెడ్డిని కూడా చేపడి ముందుకెళ్తామని చెప్పాను నేను. ఓకే అన్నారు, ముందుకెళ్తూ ఉన్నామని అంటూ ఉన్నారు. ఏకాంతంగా చంద్రబాబు గారితో అది ఆపేయమని చెబితే ఆపేశారా? అసలు నిజంగా ఏం మాట్లాడుకుంటాం.